హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండి. ఇప్పుడు టైం వచ్చేసి 10:45 అయ్యింది. ఇప్పుడు ఏమైందంటే మా వారు ఇప్పుడు మిక్సీది ఆ రోజు వైర్ కాలిందండి. మిక్సీ వేస్తుంటే ఇక్కడ ఇది వదలవే చూపిద్దాం. ఇక్కడ దాకా కట్ చేస్తాడు, ఫ్లెగ్ తీసుకొచ్చాడు అనమాట. ఫ్లెగ్ తీసుకొని వచ్చి వేస్తున్నారు. మళ్ళీ ఈ వీడియోలోనే నేను అదే వాషింగ్ మిషన్ నిన్న కంప్లైంట్ ఇచ్చి వచ్చామన్నాం కదా, ఆ వీడియో కూడా పెడతాను. ఈ బిట్లోనే ఆ బిట్ కూడా దీంట్లో యాడ్ చేస్తాను. అంత క్లారిటీగా ఏం తీయలేదు, వాళ్ళు అడ్డు ఉండేసరికి ఆ మిషన్ క్లీన్ చేసేటప్పుడు తీయలేకపోయాను. కొంచెం తీసాను వీడియో. ఇప్పుడు సెట్ అయిపోయిందండి, మిషన్ బాగానే తిరుగుతుంది. మిక్సీ బాగా చేసేస్తే పైన ఈరోజు ట్యాంక్ క్లీన్ చేయడానికి వెళ్తున్నాం అన్నమాట. ఆ ట్యాంక్ క్లీన్ చేయడానికి మా వారు అంతా రెడీ అవుతున్నారు. ఏదైనా ఫంక్షన్కి రెడీ అయినట్టు రెడీ అవుతున్నాడు. ఇది అయిపోయిన తర్వాత మా వారు లేనప్పుడు హాయిగా ఉంటానండి, రెస్ట్ తీసుకొని పని చేసుకొని లైవ్ పెట్టుకొని హాయిగా టీవీ చూస్తా. ఈయనుంటే ఆ చెట్ల దగ్గర అది బీకాలంటాడు, ట్యాంక్ క్లీన్ అంటాడు, మిక్సీ బాగాలేదంటాడు. ఓరి నాయన, అసలు టార్చర్ పెట్టేస్తాడండి. ఉంటే డ్యూటీకి వెళ్ళిపోతే అంతా ఇంత పని చేసుకొని హాయిగా ప్రశాంతంగా టీవీ చూస్తూ ఉంటాం. నీ మాటలు ఏమైనా ఉన్నాయో చెప్పాలనుకుంటున్నావండి? బయటకి వెళ్తే ఎందుకు సెల్ ఫోన్ చేస్తావు? ఊరికే మళ్ళీ చూడు నా భార్య ఫోన్ చేయలేదు అందుకే చేస్తాను. లేదండి, మా వారి ఫేస్ ఫీలింగ్ వేరేలాగా చూపించేదండి. మనము ట్యాంక్ క్లీన్ చేయడానికి ఒక దుస్తులు వేస్తున్నాడు, అందుకే వీడియోలో చూపించట్లేదు అన్నమాట. ఏమంటే బెండకాయలు అత్తమ్మోళ్ళు కోసుకోమని చెప్పచ్చుగా. మళ్ళీ ఆ బెండకాయలు కూడా పాడైపోయింది, చాలా పడేసాను నేను నిన్న. ఇప్పుడు పప్పు చేసుకున్నారుగా, రేపు కోసుకుంటారా ఏంది? పని అంతా అయిపోయిందండి, పని చేసేసాను. ట్యాంక్ క్లీన్ చేయడానికి వెళ్ళాలి. పిల్లలకి నేను దొండకాయ చేశానండి. దొండకాయ చేస్తే ఏమైందంటే వాళ్ళు దొండకాయ బాక్స్లో కట్టుకొని పొద్దున్న టిఫిన్ వద్దని చెప్పేసి అదే దొండకాయని మళ్ళీ అన్నం కలిపించుకొని వేడి తినేసి వెళ్ళారు. దొండకాయ అంటే అంత ఇష్టం. అత్తమ్మేమో నాకు పప్పు ఇచ్చింది, పాలు తీసుకొని వచ్చారు. ఈయన ఇప్పుడే వేడి చేశాను, అన్నం చేశాను. ఈయన ఏం చేశాడు, స్కూల్ బస్కి వెళ్ళాడు కదా, స్కూల్ బస్కి వెళ్ళి వస్తా టిఫిన్ పాలు తీసుకొని ఇదిగోండి ఏం తీసుకొని వచ్చాడు. ఈయనకి పని లేదండి, నాకు పని పెడతాడు. ఏదో సరే అత్తమ్మ కూర ఇచ్చింది అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటా ఉన్నానా. ఇదిగోండి ఈయనకి పని లేదన్నాను కదా, అదిగో ఫిష్. ఏం చేపలు అంటారండి దీన్ని? ఏంటి పక్కిలా మట్ట కుర్చీలా పేరు పలకడం కూడా అట్లా. అది మన చీరాలు వెళ్ళాం కదండి. ఇదిగోండి మా అమ్మాయికి ఎంత ఇష్టమో నువ్వులుండలు కానీ, సున్నుండలు కానీ, మినపుండలు కానీ. ఇగోండి తిండి చూడండి, వాళ్ళ తిండ్లంతా కవర్ అంతా మొత్తం కింద అదంతా తిండ్లే మొత్తం. ఇష్టం వచ్చినట్టు తినేస్తారు, తీసుకొచ్చాడు పడేస్తే. ఇంకా మిక్సీ బాగా అయిపోతే ట్యాంక్లో నీళ్ళు లేవండి. మార్నింగ్ నుంచి పని అంతా చేశాను కానీ బట్టలు సగంలో ఆగిపోయింది మిషన్లో. అలాగే ఇదిగోండి సింక్లో కొన్ని గిన్నెలు ఉన్నాయి. ఈ కొన్ని గిన్నెలకు కడుగుదామంటే వాటర్ లేవు. వాటర్ పట్టుకుందామంటే నీకు ట్యాంక్ క్లీన్ చేయాలని పొద్దున్న నుంచి అలాగే ఉంచేసాడు. ఇప్పుడు ఎంతసేపు పట్టిద్దండి మిక్సీ? 10 నిమిషాలా? ఆలోపు నేను సీరియల్ చూసేదానిగా 100 సార్లు పిలిచావు. నువ్వు చేస్తే ఉండలేనండి, ఏమనుకోవద్దు. నువ్వు లేకపోయినా ఉంటా కానీ సీరియల్ లేకుండా ఉండనండి. అలా ఈ ప్రపంచంలో ఎక్కడ జరగదు, ఎన్ని జన్మలకైనా సీరియల్ పోదు. సరే మేము వాటర్ ట్యాంక్ క్లీన్ చేయడానికి పైకి వెళ్తాం కదా, అప్పుడు పైన వీడియో కంటిన్యూ చేస్తాను. బంతిపూలు చాలా వచ్చినాయండి చెట్టుకి. అలాగే మొన్నే కదా బెండకాయలు కట్ చేసింది, అయినా బెండకాయలు వచ్చినాయి మళ్ళీ చెట్టు అంతా. ఈసారి మేల్కొని ముందుగానే చిన్న బెండకాయలుగా ఉన్నప్పుడే కట్ చేసేద్దాం అనుకుంటున్నాం. అదిగోండి పూలు మార్నింగ్ అండి గులాబీ పూలు తీసుకెళ్లారు. ఆ వైట్ గులాబీ పూలు ఉన్నాయి కదా చెట్టుకి, అదిగోండి అవి 2 తీసుకెళ్లారు. మేడంకి ఇస్తాము అని చెప్పి కట్ చేయించుకొని తీసుకెళ్లారు ఇద్దరు. చల్లగా ఇక అక్కడ ఎండగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, నేను క్లీన్ చేసి వచ్చేసాక వాటర్ ట్యాంక్ తర్వాత గిన్నెలు కడగాలి, మిషన్ మిగతాది ఆన్ చేయాలి. సరే ఓకేనండి,
మళ్ళీ డాబా పైన ట్యాంక్ క్లీన్ చేసేటప్పుడు కలుసుకుందాం అండి. ఇంకా పైకి వచ్చాము ఇప్పుడే డాబా పైకి. ఇంకో పైన ఇలా ఉంటుంది మా ఇంటి చుట్టూ. మా వారు వస్తున్నారు, వచ్చేసారు. బాగుంటుంది కలరు, మంచిది వేయించాము కలరు, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మా వారు కొత్త డ్రెస్ కుట్టించుకున్నారు. మా వారు కొత్త డ్రెస్ కుట్టించుకున్నాడు ఫ్రెండ్స్, ట్యాంక్ మోడల్ డ్రెస్. ఏం కావాలి? అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో, క్లీన్ చేస్తున్నాడు లోపల ట్యాంక్ని. అంత ఏం లేదండి, తెల్లగానే ఉంది ట్యాంక్ అని చెయ్యాలిగా, పిల్లలు ఉన్నారు కదా. ఏమండి నీ స్పందన ఇది ట్యాంక్లో ఉన్నందుకు. గ్లాస్ చొంబా బా కూర్చున్నావా? ఏమండి ఇరుక్కుపోతావేమోనే. ఇదిగోవే పట్టుకో, వదలాలా? అమ్మో రావట్లా, అబ్బా రావట్లేదేంది. ఒక నిమిషం. సరేనండి, నేను తిక్కల దాన్ని ఏం చేద్దాం చెప్పు. ఏమండి ఎప్పుడన్నా నేను తిట్టినప్పుడు కూడా నువ్వు ట్యాంక్లో కూర్చోవచ్చు అండి. ఏమండి మన ఇద్దరికి ఎప్పుడైనా గొడవ పడింది అయితే నువ్వు ట్యాంక్లో ఉండొచ్చు. ఎందుకంటే ఎండగా ఉన్న వాటర్ ఉంటుంది కాబట్టి కాసేపు సర్దుకుపోవచ్చు. చల్లగా ఉందంట, చల్లగా. అడుగుంటే నేను ఆ పీస్ తెచ్చేదాన్ని కదే. పోతుందా దీంతో? ఓ క్లీన్ అయిపోయింది, తెల్లగా వచ్చేసింది క్లాత్ అట్ట అంటుంటే, కాటన్ అంతా. ఎందుకంటే కొత్తది కదా, లోపల అంత మురికేం లేదు కదా. ఇదిగోండి 3 నెలలు పెట్టి కొంచెం అలా ఉందని వేస్తున్నాడు. మళ్ళీ 1 నెల దాకా చేయాల్సిన అవసరం ఉండదు. 2-3 నెలలు అవుతున్నా ట్యాంక్ బాగానే ఉంది క్లీన్గా. 3 నెలలు కాదులే, 2 నెలలు అన్నా చేసుకోవాలి అలాగా. పిల్లలు ఉన్నారు కదా. ఇదిగోండి నేను బయట ట్యాంక్ అంతా కడిగేసాను, ఇక్కడ క్లీన్గా కడిగేసాను. మా వారు ఇంకా లోపల క్లీన్ చేస్తున్నారు. అదిగోండి తెల్లగా వచ్చేసింది కడిగితే క్లీన్గా. వరకు క్లీన్ అయిపోయిందండి. ఇదిగోండి లోపల మొత్తం క్లీన్ అయిపోయింది. ఇచ్చేసా ఇంకా పైప్ వేసి వాటర్ శుభ్రంగా కడగాలి. క్లీన్ అయితే అయిపోయింది నీట్గా. పాపం లేవలేకలేస్తుంది. అయిపోయిందండి లోపల మొత్తం. ఏసీ పక్క పెట్టాడు, సైడ్లో పెట్టకుండా అక్కడ. చల్లగా కొబ్బరి బోండాలు చిన్న చిన్న ఉన్నాయండి. ఎలా దిగుతా? ఆగా దిగేశారండి. ఇదిగోండి మా ట్యాంక్ క్లీన్ అయిపోయింది. బ్లూ పెట్టినట్టున్నామైంది ట్యాంక్కి, బ్లూ పెట్టినట్టున్నామైంది ట్యాంక్కి లోపల బట్టలకు పెట్టినట్టు. చాలా నీట్గా ఉంది, బాగుంది. మోటరా అతను పిలుస్తా వేసిద్దాం. అయిపోయిందండి, క్లీన్ అయిపోయింది. ఇంకేం లేదు, కిందకి వెళ్ళిపోవడమే. చాలాసేపు పట్టిందండి, మొత్తం ఉందో లేదో. అక్కడికి వెళ్ళి ఆపాలి కదా ముందు. అయ్యేగా తీసురా, బకెట్ అదేగా తీసురా. నీ ఫోన్ ఈడే ఉంది. ఓకేనండి, ఈ వీడియో ఈరోజు కిందే. ప్లీజ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.
అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ అందరికీ. అమ్మో ఇంతసేపు పట్టింది, బాయ్.